గార్లపాటి రామకృష్ణ ఒక సాధారణ వ్యక్తి. బహుశా ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకు ఒకసారి కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చింది. ఆ కాళికామాత అనుగ్రహంతో ఆయన పెద్ద కవిశ్రుడుగా మారాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్ట దిగ్గజాలలో ఒక ప్రముఖ దిగ్గజంగా మారాడు. ఆయనే మన తెనాలి రామకృష్ణ. బహుశా ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు. ఈ శనివారం కవి పరిచయంలో భాగంగా తెనాలి రామకృష్ణ. ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక. మన తెలుగు వారందరికీ ఆయన ఒక హాస్య కవిగాను వికటి కవిగాను మాత్రమే తెలుసు. ఆయన రాసిన రచనల్లో ప్రముఖమైనవి ఉద్భటారాజ్య చరిత్ర, పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలోని 7వ ఆశ్వాసంలోని 38 పద్యాలను ఆధారంగా తీసుకొని తెనాలి రామకృష్ణుల వారు ఉద్భటారాజ్యుని చరిత్రను రాశారు. తర్వాత పాండురంగ మహత్యంలో అయితే తెనాలి రామకృష్ణ గారి రచన శైలి అద్భుతం. తర్వాత ఆయన రాసిన ఘటికాచల చరిత్రం కూడా మంచి పేరు తెచ్చుకుంది. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు, చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తెనాలి రామకృష్ణ కవి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయనకి జనాల్లో ఉన్న క్రేజ్ ఇప్పటికీ అంతా ఇంత కాదు. అందుకే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల బుక్స్ తెనాలి రామకృష్ణుల కథల పేరుతో అమ్ముడుపోతుంటాయి. 1956వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయన మీద ఎన్నో సినిమాలు, సీరియళ్ళు తీస్తూనే ఉన్నారు. మేకతోక మేక మేకతోక మేకతోక మెక మేకతోక మేక మేకతోక మెక మేకతోక మేక మేకతోక మెక మేకతోక మేక మేకతోక మెక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఇప్పటికైనా సరే వేరే కవుల పేర్ల కన్నా తెనాలి రామకృష్ణ కవి పేరు చెప్తే ఎక్కడ లేని జోష్, ఉత్సాహం వస్తుంది. ఆయన రచనల్లో చతురతతో కూడిన ఒక జ్ఞానం కలిగి ఉంటాయి. అందుకే ఆయన్ని అందరూ వికటి కవి అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.